మువ్వన్నెల జెండా జాతీయ ఐక్యతకు, స్వాతంత్ర్యానికి సజీవ ప్రతీక. జాతీయ పతాకంతో ప్రతి పౌరుడికి ఉన్న బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మకంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఇంటా జాతీయ జెండాను ఎగురవేస్తూ ఈ హర్ ఘర్ తిరంగాపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ప్రతి పౌరుడి వేడుకగా జరుపుకోవాలనే లక్ష్యంగా హర్ ఘర్ తిరంగా ప్రారంభమైంది. దేశ చరిత్రలోని మునుపెన్నడూ లేని విధంగా ఏకంగా 23 కోట్లకు పైగా గృహాలపై పౌరులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. మారుమూల పల్లెల నుంచి మహానగరాల వరకు ప్రతి ఇల్లు మువ్వన్నెల వెలుగులతో కళకళలాడింది. జాతీయ పతాకం పట్ల దేశ ప్రజలలో ఉన్న అపారమైన భక్తిని ఈ ఘనత చాటి చెప్పింది. హర్ ఘర్ తిరంగా కేవలం జెండాలు ఎగురవేయడంతోనే ఆగలేదు. సరికొత్త డిజిటల్ రికార్డులను సైతం నమోదు చేసింది. ప్రారంభంలో అధికారిక పోర్టల్లో 6 కోట్లకు పైగా సెల్ఫీలు అప్లోడ్ కాగా ఆ సంఖ్య ప్రస్తుతం ఏకంగా 10 కోట్లకు పైగా తిరంగా సెల్ఫీల మైలురాయిని దాటి ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ప్రజా భాగస్వామ్య కార్యక్రమాలలో ఒకటిగా నిలిచింది. మరోవైపు చండీగఢ్లో ఏకంగా 5,885 మంది ప్రజలు ఒకే చోట చేరి గాల్లో రెపరెపలాడుతున్న భారీ జాతీయ జెండా ఆకారాన్ని మానవహారంగా నిర్మించి ప్రతిష్టాత్మక గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించి సరికొత్త చరిత్రను లిఖించారు. ఈ ఉద్యమ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా లక్షలాది మంది పౌరులు స్వచ్ఛందంగా తిరంగా యాత్ర బైక్ ర్యాలీలు, మెగా మారథాన్లు, స్వచ్ఛతా డ్రైవ్లు, దేశభక్తి పెయింటింగ్ పోటీలు, క్విజ్ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నారు. లక్షలాది వాలంటీర్లు ప్రతి పల్లెకు వెళ్లి జాతీయ జెండా నియమాలను, దాని వెనుక ఉన్న అమరవీరుల త్యాగాలను వివరిస్తున్నారు. హర్ ఘర్ తిరంగా ఉద్యమం నవ భారత నిర్మాణంలో ఒక సువర్ణ అధ్యాయం. ఈ స్ఫూర్తితో ప్రతి పౌరుడు దేశాభివృద్ధిలో భాగస్వామి కావడమే వికసిత భారత్కు నిజమైన బాటగా నిలుస్తోంది.